హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే నిన్న మనకి ఫేజ్ 3 రిజల్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఫేజ్ 3 అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్టూడెంట్స్ అందరికీ ఇంకొక ఆపర్చునిటీ ఉందన్నమాట. అది ఏంటిదంటే ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. అసలు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది, దీనికి ఎవరెవరైతే ఎలిజిబిలిటీ, అసలు దీన్ని ఏంటిది అని దాని గురించి నేను క్లారిటీగా మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తానమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ నేను లైవ్లు పెడతాను, మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. స్పాట్ అడ్మిషన్ కానీ ఏమన్నా అడ్మిషన్స్ కావాలనుకుంటే మేనేజ్మెంట్ అడ్మిషన్స్ కూడా మేము అక్కడి నుంచి అయితే చేయడం అయితే జరుగుతుంది. త్వరగా వెళ్ళైతే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఇక్కడ ఫేజ్ 3లో కాలేజ్ వచ్చిందో, ఇక్కడ ఆల్రెడీ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటంటే, మీకు ఫేజ్ 3లో వేరే కాలేజ్ వచ్చిందంటే ఫేజ్ 2 కాలేజ్ క్యాన్సిల్ అయిపోయినట్టే అనమాట. ఫేజ్ 2 గురించి ఇక మీకు మళ్ళీ సంబంధం లేదు. ఫేజ్ 3లో ఒక కాలేజ్ వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఫేజ్ 3లో కొత్త కాలేజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫేజ్ 2లో ఉన్న మీ ఏవైతే కాలేజీలో మీరు మొన్న టీసీ అవి సబ్మిట్ చేసి వచ్చారో ఆ కాలేజ్కి వెళ్ళి ఆ టీసీ ఏమన్నా మీరు అమౌంట్ కనుక పే చేసి ఉంటే ఆ మొత్తం అమౌంట్ అయితే తీసుకొని వచ్చి ఈ కాలేజీలో మీరు ఇప్పుడు త్వరగా ఆన్లైన్ స్లిప్ రిపోర్టింగ్ చేయండి, జాయినింగ్ కాలేజ్ కొట్టేసేయండి. ఇవన్నీ కొట్టకపోతే మళ్ళీ మీకు సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 డేస్లో కొట్టకపోతే ఈ సీట్కి కూడా క్యాన్సిల్ అయితే ఇక్కడ ఫేజ్ 2 కూడా ఉండదన్నమాట. మీరు ఆల్రెడీ మేము అక్కడ కాలేజ్ రిపోర్టింగ్ చేసినాం కదా, ఒకవేళ జాయినింగ్ రిపోర్ట్ కొట్టకపోతే ఈ ఫేజ్ 3 సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ 2 ఉంటుందని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ అలాంటిది లేదు. మీరు కనుక ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక ఫేజ్ 3 చేయకపోతే ఫేజ్ 2 సీట్ కూడా మీకు క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ కాలేజీలో వేసి వచ్చినా సరే అడ్మిషన్ అది అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఓకే, ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయండి. ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ఫేజ్ 3లో కొత్త కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కాలేజీకి వెళ్ళి, ఏదైతే ఫేజ్ 3 కాలేజీకి వెళ్ళాలన్నమాట, మళ్ళీ ఫేజ్ 3 కాలేజీకి వెళ్ళి మీరు ఫేజ్ 2లో ఎలా అయితే ప్రాసెస్ చేశారో అలా ఈ ఫేజ్ 3 కాలేజీలో రిపోర్ట్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి ఏంటంటే ఎలిజిబిలిటీ, ఇక్కడ మీకు గ్రూప్ చేంజింగ్ అనమాట. మీకు ఏదైతే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ వచ్చిందనుకోండి, ఆ కాలేజీలో మీకు గ్రూప్ అనేది సిఎస్డి వచ్చిందనుకోండి, కానీ మీరు సిఎస్ఈ కావాలనుకుంటున్నారు, లేకపోతే సిఎస్ఎం కావాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకా వేరే గ్రూప్ ఏమైనా కావాలనుకుంటున్నారు అనుకో, అయితే ఇక్కడ మీరు ఏంటంటే 18th నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ మనకి 18th 19th 2 days టైం ఇస్తారనమాట. ఈ 18th రోజు మీరు ఏం చేస్తారంటే, మీకు అక్కడ లాగిన్ చేయగానే, క్యాండిడేట్ లాగిన్ చేయగానే మీకు వచ్చిన కాలేజ్ ఒకటే చూపిస్తుంది. మీకు అక్కడ వేరే ఇంత ముందులాగా మన ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 లాగా 100+ కాలేజ్ పెట్టుకోవడానికి అలా ఆప్షన్ చూపించదు అనమాట. ఓన్లీ మీకు ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ఒకటే చూపిస్తుంది మీకు. అందులో ఆ వచ్చిన కాలేజీలోనే మీరు గ్రూప్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా అయితే మీరు ఫస్ట్ కాలేజ్ సెకండ్ కాలేజ్ ఇలా పెట్టుకున్నారు, ఇప్పుడు అందులో ఫస్ట్ సిఎస్ఈ, తర్వాత సిఎస్ఎం, తర్వాత సిఎస్డి, ఇలా గ్రూప్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ గ్రూప్సే పెట్టుకుంటారు. వచ్చిన కాలేజీలో ఓన్లీ గ్రూప్స్ పెట్టుకుంటే ఆ గ్రూప్స్ అనేవి మీకు తర్వాత మనకి 22కు ఏమో రిజల్ట్ ఉంది. 22 రిజల్ట్లో ఒకవేళ మీకు అదే కాలేజీలో గ్రూప్ చేంజింగ్ ఏమన్నా అంటే అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది అనమాట. గ్రూప్ చేంజ్ అయితే మళ్ళీ మీరు దానికి కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా, కేవలం వచ్చిన కాలేజీలో గ్రూప్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది అయితే యూజ్ అవుతుంది. వచ్చిన కాలేజీలో మీకు గ్రూప్ నచ్చకపోతే ఇంటర్నల్ స్లైడింగ్లో 18వ తారీఖు నుంచి పెట్టుకోండి. లేదు వచ్చిన గ్రూప్తో మీరు సాటిస్ఫై అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, త్వరగా మీరు కాలేజీకి వెళ్ళేసి కాలేజ్ రిపోర్టింగ్ చేసేయండి. మీకు కాలేజ్ కూడా త్వరగా స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఓకే.